సహాయ సహకారాలు అందిస్తానని మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉండవు కాబట్టి. అట్లాగే మరి చీఫ్ గెస్ట్గా ఈరోజు మన చెల్పూరి గ్రామానికి మన అందరం కలిసి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, పిలుద్దాము, మరి ఆమెకి సన్మానం చేద్దాం, సంవత్సరం నరైతాంది దగ్గరికి వస్తానని ఈ పద్మశాలి సంఘానికి నేను ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే మరి ఇప్పుడు కుదిరింది. ఈరోజు అది లాస్ట్ శుభదినం. మరి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఈరోజు బాగా ఉన్నాయి. ఈ టెంట్ వేయడానికి కూడా అశోక్ మరి ఆయన మాజీ ప్రెసిడెంట్ చాలాపల్లె అన్న వేరే దినం పెట్టుకోరా అన్నాను. వేరే దినం పెడితే మళ్ళీ రాయదుర్గం పోవాల్సి వస్తుంది, మేము మరి రాయదుర్గం పోయి మళ్ళీ ఆమె తీసుకురావాలి అని చెప్పినాం. లేదంటే మన అందరం కలిసి పోవాలి, బస్ అన్న పట్టుకొని రావాలి. మరి ఆమెకు ఆ సెలవులు సెకండ్ వెకేషన్లో మరి తీసుకున్నది కాబట్టి మరి ఇప్పుడు మనకు ఆ సమయం దొరికింది, మనకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన పద్మశాలీలందరం గర్వం పడే దినం. ఎందుకంటే మన బిడ్డ మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రం లోపల జూనియర్ సివిల్ జడ్జిగా న్యాయం చేయడానికి పోయింది, ప్రజలకి న్యాయం అందించడానికి పోయింది. మరి ఆమె పరిధిలో ఉన్నటువంటి అక్కడ కూడా మన పద్మశాలీలు ఉన్నారు, మనకంటే అధ్వానంగా ఉంటారు. ఇక్కడ చేనేత నేసేవాళ్ళు చాలా అధ్వానంగా ఉంటారు. మన తెలంగాణలో ఈ మాత్రం అదో ఇదో పని చేసుకుంటా జీవనోపాధి బిజినెస్లు చేసుకుంటూ ఉంటాము. అక్కడ మాత్రం కట్టుకోవడానికి గుడ్డలు కూడా చక్కగా ఉన్నవి వాళ్ళకి. ఆంధ్రలో మన చేనేత కార్మికులు ఉన్నారు, నేను చూసినాను. ఆంధ్రలో నేను జాబ్ చేసిన ఇక్కడ నెల్లూరు డిస్టిక్ రాపూర్ విలేజ్లో. అక్కడ 1986 నుంచి వెళ్ళి 87 దాకా చేసిన. అక్కడ డిపో ఓపెన్ అయితే నేషనలైజేషన్ ఇంట్రావరావు పీరియడ్లో మరి అక్కడ పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. ఇప్పటికి కూడా చేనేత కార్మికులు ఇంకా వాళ్ళ జీవన భృతి మారలేదు. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. నేసిన కూలి రోజుకి 150-200 లోపే వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీని గడవడం కష్టం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని చదివించడం, పోషించడం, పెళ్ళిళ్ళు చేయడం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అక్కడ వాళ్ళకు న్యాయం చేయడానికి అక్కడ వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్ రమ్య గారిని, కుమారి రమ్యను మరి జడ్జి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, పద్మశాలి బాంధవ్యులకి అందరికీ నా నమస్కారం. ముందుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నన్ను పిలిచినందుకు మావయ్యకి, మిగతా అందరు పెద్దవాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ మాంస మేడం. రీసెంట్గా తను మనం మండలం నుంచి సెలెక్ట్ అవ్వడం మనకి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను కానీ మేడం కానీ అందరం ఎదుగుతున్నాం అని అందరూ మమ్మల్ని ప్రేజ్ చేస్తున్నారు. కానీ మేము ఎదగడానికి వాళ్ళ అత్తమ్మ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళు మా భుజాలు భుజాల పైన మమ్మల్ని ఎత్తుకోవడం వల్ల మేము ఇంత ఎత్తుగా ఎదిగాము. ఇది ఎక్కడైనా నేను ముందు చెప్తాను పేరెంట్స్ గురించి, ఎందుకంటే వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ ఎన్నో చిన్న చిన్న అన్ని సాక్రిఫైస్ చేస్తే ఇక్కడ వరకు వచ్చాము. ఇదంతా వాళ్ళు ఇచ్చిన భిక్ష అని చెప్తాను నేను. ముందుగా నా వృత్తి గురించి చెప్పాలంటే ఇది ఒక జాబ్ కాదు, న్యాయ సేవ అని అంటారు. న్యాయ సేవ అంటే మనం సర్వీస్ చేయడమే. నేను అక్కడి నుంచి చేసే సేవ మీరందరూ ఇక్కడి నుంచి కూడా చేయవచ్చు అని నేను ఈ సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా దగ్గరకు వచ్చే కేసులన్నీ ఎంత అంటే మీ ఇట్లాంటి చెట్టు కింద కూర్చొని సాల్వ్ చేసుకునేంత చిన్న కేసెస్ పెరిగి అక్కడ వరకు వస్తాయి మా దగ్గరికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరూ పార్టీషన్ అంటే భాగాలు పరిష్కారం చేసుకోవడానికి గొడవ పడి అక్కడికి వస్తారు. అసలు అక్కడ వరకు రానవసరం లేదు. మీలాంటి వాళ్ళే ఇట్లా కొంచెం వాళ్ళ సేవ అందించి వాళ్ళ పరిష్కారంలో మీరు క్లారిటీ ఇవ్వగలిగినట్టయితే వాళ్ళు అక్కడి వరకు రానవసరం లేదు. అలాగే మన తల్లిదండ్రుల్ని పోషించలేని కొడుకులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు అంటే కొడుకులు పోషించలేనందుకు తల్లిదండ్రులు అక్కడి వరకు వచ్చి మమ్మల్ని అడగాల అవసరం లేదు. మీ పక్కనున్న మీరు మీ పక్కింట్లో ఇట్లా జరుగుతుంది అన్నాడు మీ సేవ చేస్తే సరిపోతుంది. సో నేను మాత్రమే సేవ చేయట్లేదు, మీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీకు వీలైనంత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే, దాదాపు మా బాబాయిలు మావయ్యలు
అందరి మధ్యలో పెరిగి నేను ఇక్కడ అందరి ముందు ఇక్కడ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్యంగా మా నాన్నమ్మ తాత బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఒక్కసారి ఇట్లా బ్లెస్ చేస్తే చాలు అనుకున్నదంతా జరిగిపోతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ అంత పవర్ఫుల్. నేను ఇక్కడ వరకు రాగలిగానంటే వాళ్ళ బ్లెస్సింగ్సే కారణం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత ఆనర్ చేసి ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మావయ్య. థ్యాంక్ యూ.